వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. రేకుర్తి గ్రామ శివార్లోని సర్వే నెంబర్లు 1 నుండి 230 వరకు గల భూములకు గత 6 నెలలుగా రిజిస్ట్రేషన్లో నిలిచిపోయాయి. దీనివల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భూములపై ఇప్పటికే గ్రామ పంచాయతీ పురపాలక సంఘాల అనుమతులతో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తూ పన్నులు గృహ రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. గతంలో ఈ భూములన్నీ చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగి రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదయ్యాయి. అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల పెళ్లిళ్లు భూమి లావాదేవీలు నిలిచిపోయాయని వారు వాపోయారు. 612 ఒక రేకుర్తి భూములను సమగ్రంగా సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు 97 లో రిపోర్ట్ ఇచ్చిన దాన్ని అప్పుడే దీనికి ఒక సొల్యూషన్ కల్పించేది. అప్పుడే 22 ఏనా మరి దేని కింద సెక్షన్ అది ఆ రిపోర్ట్ సారాంశం ఏందో ఎవరికి తెలియదు ఇప్పుడు. తర్వాత 2000 స్టే వికెట్ అయిపోయింది. మేమే అందరం కష్టపడి దాని యొక్క వివరాలన్నీ సేకరించి ఆ కోర్టుకు సమర్పించిన తర్వాత వాళ్ళు స్టే వికెట్ చేసింది. రేకుర్తి భూములు గత 6 నెలల నుండి 22A కింద పట్టా భూములన్నీ రిజిస్ట్రేషన్ కాకుండా ఒకటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అచానకు ఆ 22A కింద పెట్టడం వల్ల మొత్తం భూములు 230 సర్వే నంబర్లలో సగం భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఉండడం వల్ల ప్రజలు పర్మిషన్లు రాక, లోన్లు రాక, ఏదైనా శుభకార్యాలకు అమ్ముకోలేక సగం ఇల్లు కట్టుకొని ఒక్కొక్కటి ఏడ్చేసి వస్తాడు. 6 నెలల నుంచి జరుగుతుంది. కలెక్టర్ చుట్టూ ఆ కార్యాలయం చుట్టూ తిరిగితే చేతమని చేయడం లేదు. చేయకపోవడం వల్ల 22A అని సర్చ్ కొడితే మా 22A కింద దేవాదాయ శాఖ, వక్స్ బోర్డు, సీలింగ్ యాక్ట్ కిందకి వర్తిస్తాడు. మా భూములు అటువంటివి కాదు, మరి పక్కా పట్టా భూములు ఏ 22A కిందకి వర్తించేది. కానీ అది ఎట్లా అచానక్ ఇచ్చారో తెలియదు. మాకు 95లో గ్రామ పంచాయతీ ఏర్పాటప్పటి నుంచి జరిగినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఊరు ఏర్పడదో అప్పుడు ఇప్పుడున్న ఆటో గారు అప్పుడు మొటేషన్ చేయడం జరిగింది. ఆయన స్వాస్థాలతో మొటేషన్ చేసిండు. మరి ఇవాళ 22A కింద ఎట్లా వర్తించిందో మాకు అర్థమవుతుంది. దాని దృష్టిలో తిరిగి హాస్టల్కి వచ్చి ప్రజలు ఇబ్బందులను చూడలేక మేము రేపులు గ్రామస్తులు అందరం నిరసన కార్యక్రమం చేసుకొని అక్కడ నుంచి కలెక్టరేట్ ద్వారా ఇక్కడికి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మా రేకుర్తి గ్రామ ప్రజలను వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారిని మేమేమనుకుంటున్నాడో మా గ్రామస్తులు కింది స్థాయి అధికారులు తప్పుదో పట్టించి రీచేల్ కాకుండా చేసిండ్రు. దాన్ని పునరాపరిశీలించి మోక మీదికి పంపించి అసలు వీళ్ళ మీద ఏమున్నాయి మొత్తం 536 గుంటల భూమి, దాంట్లో 3-4 వేల ఇళ్ళు ఉన్నాయి, దాదాపు 6,000 ప్లాట్లు ఉన్నాయి. వాటన్నిటినీ ఎలా అచానకు ఏదైతే 22A కింద పెట్టిరో దాన్ని పునరాపరిశీలించి మాకు అలాగలి ప్రభుత్వ లిస్టుగా తీపిచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దీని దృష్టిలో సంబంధిత కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కమలాకర్ అన్న గారిని, రాష్ట్ర మంత్రి వారులు ప్రభాకర్ అన్న గారిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా వాళ్ళ దృష్టి కూడా వాళ్ళు కూడా దీన్ని ఆలోచన చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆలోచన చేసి దీన్ని రేకుర్తి భూములను పరిశీలన చేసి ఆ 22A తొలగించాలని కోరుతున్నాం. The grievance of persons affected by the notification issued under section 22A of Registration Act 1908, certain information called for submission of section 22/A/1 register for keep them in prohibited property list under US 22/A Registration Act 1908. ఇవన్నీ ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా మొత్తము 536 ఎకరాల 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కాకుండా మా ఊరు మొత్తం అదే ఇక వేరే లేదు. ఏదుల రాజశేఖర్ 19 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. కాబట్టి మనకు 2 నెలల నుండి రిజిస్ట్రేషన్